అందరికీ నమస్తే, వెల్కమ్ టు ప్రజావాయిస్. అసలు చాలా రోజులు గ్యాప్ వచ్చింది జిల్లాల వార్తలకు. ఇక నుండి ప్రతిరోజు అందించే ప్రయత్నం చేస్తాం. శేఖర్ అన్న అండ్ నేను కలిసి ఒకసారి ఏ జిల్లా నుంచి ఏ వార్తల్ని చూసుకునే ప్రయత్నం చేద్దాం ప్రజలరా. మన పేపర్ www.com ప్రజావాయిస్.in అని గూగుల్లో సెర్చ్ చేస్తే మన పేపర్ ప్రతిరోజు 6 o'clock అందుబాటులో ఉంటుంది. ఒకసారి జిల్లాల వార్తలకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇది రెండో పేజీకి సంబంధించిన వార్తనే, మొదటి పేజీ తర్వాత. సో ఫస్ట్ స్టేట్కి సంబంధించిన వార్తలు, దాని తర్వాత ఇక మిగిలిన మా మొదటి పేజీ తర్వాత అనే వార్తలు ఉంటాయి. సో మూడో పేజీ నుంచి మనకు ఈ జిల్లాలకు సంబంధించి, ఆ గ్రామాలకు సంబంధించి, ఆ మండలాలకు సంబంధించిన వార్తలు మనకు అందుబాటులో ఉంటాయి. ఇక పంచాయతీ కార్యదర్శుల తిప్పలు తప్పేది ఎన్నడు, గ్రామాలు అభివృద్ధి అయ్యేది ఎప్పుడు, అదిగా ఎవరికి తెలియని క్వశ్చనే. ఎవరు దానికి తగిన సమయం కూడా చెప్పలేము. అంటే ఈ నెలనే అని చెప్పలేము, 6 నెలలు అని చెప్పలేము, సంవత్సరం అని చెప్పలేము, అసలు జరగలేదు కూడా చెప్పలేము. ఇక అట్లున్నది పరిస్థితి. సమయ పాలన లేని విధులు, గ్రామాల అభివృద్ధి పనుల కోసం అప్పులు, పని ఒత్తిడి, అప్పుల భారం తప్పేది ఎప్పుడు. టెక్మాల్ మండలంలోని 28 గ్రామ పంచాయతీల కార్యదర్శుల ఘోష వర్ణనాతీతం. ఇక క్షణం తీరలేకుండా రోజువారీ విధులు, పనిభారంతో సతమవుతున్న గ్రామ పంచాయతీ కార్యదర్శులు వారు ఎంత నిజాయితీగా పనిచేసినా చివరకు పై అధికారులు వారికి ఇచ్చే బహుమతి సస్పెన్షన్, షోకాజ్ నోటీసులే అంటూ కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో అత్యంత దయనీయ స్థితిలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా ఉన్నారంటే అది పంచాయతీ కార్యదర్శులే అని చెప్పవచ్చు. ఆ ఉద్యోగం చేయాలంటే కార్యదర్శులు అడలెత్తిపోతున్న పరిస్థితి మండల వ్యాప్తంగా కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నది. వీళ్ళు ఎందుకు ఇంత ఇబ్బందులు పడుతూ ఉన్నారంటే, గ్రామాలలో ఎంపీటీసీలు లేరు, జెడ్పీటీసీలు లేరు, సర్పంచులు లేరు, వార్డు మెంబర్లు లేరు, ఎవరు లేకుంటే ఈ పని భారం అంతా ఎవరి మీద పడుతుందంటే ఆ గ్రామాలలో ఉన్న కార్యదర్శుల మీద పడుతుంది. సో వాళ్ళు రోజు చేసే పని కాకుండా ఇటు ఊరికి సంబంధించిన అన్ని పనులు వాళ్ళే చూసుకోవాలి కాబట్టి అది ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి వీళ్ళకు జీతాలు రాకున్నా, మళ్ళీ వీళ్ళ జేబులో నుంచి డబ్బులు పెట్టుకున్నా ప్రభుత్వం వీళ్ళకు ఇవ్వాల్సిన బకాయిలు ఇంకా ఇస్తలేదు. సో ఆ మొత్తం మీద వీళ్ళకు ఒత్తిడి పడడంతోనే ఈ అధికారులు మా వల్ల కాదని చెప్పేసి చేతులు ఎత్తేసిన పరిస్థితి. డిసెంబర్ వస్తే 2 సంవత్సరాలు ప్రభుత్వం. ఇక మరి ఇప్పుడే ఎన్నికలు అయితే అప్పుడే ఎన్నికలు అంటే మనం సరైన కాలం చెప్పలేని పరిస్థితి. వీళ్ళేమో 2 నెలలు 3 నెలలు, హైకోర్టే ఏకంగా సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు పెట్టి అందరితోని ఆ ప్రమాణ స్వీకారం చేయించాలని చెప్పినా అని కూడా. ఇక ఇప్పుడు ఆల్రెడీ దాదాపు ఇంకో 4-5 రోజులు అయితే ఇక 30వ తారీఖు వస్తే ఇప్పటి వరకు ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ కాలేదు. ఇక ఇంకా 3 నెలలలో అవుతుందా అంటే అది చెప్పలేని పరిస్థితి. ఇక మన ముఖ్యమంత్రి ఏమో 15 ఆగస్టుకే జెండా ఎగిరెత్తారు గ్రామ పంచాయతీలో సర్పంచ్ అని చెప్పిండు. అది లేదు ఇది లేదు, ఇక ఎన్ని మాటలు చెప్పినా లేదు, గతి లేదు, అదేదో ఉంటుంది ఇక సాత్రాలు. అట్లా అయిపోయింది తెలంగాణ పరిస్థితి. తెలంగాణలో బీసీల 42% రిజర్వేషన్లు అమలు తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలి. తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు వరిపల్లి అనిల్ కుమార్ స్థానిక సంస్థల ఎన్నికలు ప్రక్రియను ప్రారంభించడానికి ముందు బీసీలు 42% రిజర్వేషన్లను అమలు చేయాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు వరిపల్లి అనిల్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని గుర్తు చేస్తూ దాని అమలు ఆవశ్యకతను నొక్కి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తమ కామారెడ్డి డిక్లరేషన్లో బీసీ వర్గాలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇది కేవలం ఒక హామీ కాదు, బీసీల రాజకీయ సాధికారితకు ఒక వర్గం. ఈ హామీని అమలు చేయడంలో ప్రభుత్వం ఎలాంటి జోక్యం చేసుకోకూడదు అని అనిల్ కుమార్ తెలిపారు. ఒకవేళ ఈ హామీని అమలు చేయకుండా ఎన్నికలు నిర్వహిస్తే అది బీసీల హక్కులను భంగం కలిగించడమేనని ఆయన అన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించకపోతే తెలంగాణ రాజ్యాధికార పార్టీ బీసీ వర్గాల తరపున తీవ్రమైన పోరాటానికి దిగుతామని ఆయన హెచ్చరించారు. ఏదైతే మొన్న ఎమ్మెల్సీ తీన్మార్మల్లన్న నిర్మించిన పార్టీ ఉంది కదా, ఇక మాకు ఖచ్చితంగా 42% రిజర్వేషన్ ఇవ్వాలి. 42% రిజర్వేషన్ ఇవ్వకుండా స్థానిక ఎన్నికలకు పోతే మాత్రం బీసీలకు అన్యాయం చేసినట్టయితే ప్రభుత్వం మాత్రం అనిల్ అన్న చెప్తుండు. పైసలు ఇస్తేనే ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తా, 25,000 లంచం డిమాండ్ చేసిన ప్రజావాయిస్ వార్త కథనానికి స్పందించిన ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి తాడూరు మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిపై సస్పెన్షన్ వేటు. మొన్ననే వచ్చింది మన దాంట్లో రాసిన కథనం. ఇది ఏమని రాసినాం అంటే, పైసలు ఇస్తేనే ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తా, 25,000 లంచం డిమాండ్ చేసిన
అధ్యక్షుడు కాంగ్రెస్ అంటే తాడూరు మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆయన డిమాండ్ చేస్తే ఇక్కడ మన నాగర్ కర్నూలుకు సంబంధించిన జర్నలిస్ట్ అన్న వార్త మనడు కవర్ చేస్తే వెంటనే అక్కడ ఉన్న ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో రాజేష్ రెడ్డి వెంటనే ఈ కథ తెలుసుకొని ఈ కథనం చూసి అక్కడ ఆయన పైన సస్పెన్షన్ ఆర్డర్ ఇష్యూ చేసిండు. ఇగో ఇదేంది సస్పెన్షన్ ఆర్డర్ 24 సెప్టెంబర్ 2025 ఇవాళ ఎంత 25 అంటే నిన్ననే ఈ ఆర్డర్ ఇచ్చేసిండు. నీలాంటోడు ఉంటే పార్టీకి నష్టం కలుగుతుంది, అపవాదులు వస్తాయని చెప్పేసి ఒక పేద మహిళ దగ్గర 25,000 ఎట్లా అడిగిన దుర్మార్గుడు అని చెప్పేసి ఆ మనిషిని సస్పెండ్ చేసిరట. ఒకవేళ ఆయన సస్పెండ్ చేయకపోకుంటే మాత్రం ఆ మచ్చ ఈయన మీద కూర్చుండే నేనే అడిగిపించినా అని చెప్పేసి ఇక ఆయన మీద నిందపడుతుంది కాబట్టి వెంటనే ఆ దుర్మార్గుని సస్పెండ్ చేసిరట. నిజంగా ఎవడన్నా అడిగితే మీరు జర్నలిస్టులను కనుగొని జర్నలిస్టులు వార్తలు రాస్తారు, వార్తలు రాసిన తర్వాత ఎమ్మెల్యేలకి ఇట్లా చర్యలు తీసుకుంటేనేమో వాడే స్వార్థంతో తీసుకున్నట్టు, ఒకవేళ ఎమ్మెల్యేకి ఇట్లా చర్యలు తీసుకోకపోతే ఎమ్మెల్యే పాత్ర కూడా ఉన్నది అన్నట్టే. ఇట్లా సస్పెన్షన్ ఆర్డర్ ఇష్యూ చేస్తేనే కొద్దిగా సిగ్గులు మానాలు ఉంటాయి. ఇంకా పేదమ్మ దగ్గర 25,000 అడిగినంటే వాడు ఎంత నీచుడాడు దుర్మార్గుడు. కానీ ఎమ్మెల్యే గారు నిజంగా మీరు మంచి పని చేశారు ఆయన సస్పెండ్ చేసి. సింగూరు ప్రాజెక్టు వద్ద పర్యాటకుల వీరంగమట, కత్తులు కర్రలతో దాడులు, సింగూరు బ్రిడ్జ్ పైన వీరంగం సృష్టించిన ముస్లిం మైనారిటీలు, అంతా మా ఇష్టం అడ్డం వస్తే నరికేస్తాం అంటూ కత్తులతో దాడి, ఓ వర్గానికి కొమ్ము కాస్తున్న పోలీసులు, దెబ్బలు తిన్న వారిపైన కేసులు నమోదు చేసిన పోలీసులు. ఇక పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించిన బజరంగ దళ నాయకులు దెబ్బలు తిన్న వారి మీదనే కేసులు పెట్టారట. ముస్లిం మైనారిటీ వాళ్ళు వీరంగం సృష్టిస్తే కత్తులు కర్రలతోని ఈ దెబ్బలు ఎవరైతే తిన్నారో బజరంగ దళ వాళ్ళ మీద కేసులు పెట్టారట. ఇక చూడు ఈ పోలీసులు ఇప్పుడు ఎటువైపు సపోర్ట్ ఉన్నట్టు అసలు ఎవరో కొమ్ము కాస్తారు. పోలీసులు ఏం చేయాలి, ఆడ ఏం తప్పు జరిగింది ఎవరు తప్పు ఉన్నదని వాళ్ళని అరెస్ట్ చేయాలి. మరి దెబ్బలు తిన్న వాళ్ళని ఎట్లా అరెస్ట్ చేస్తారంటే అర్థం కాదు. ఇక వీళ్ళందరూ పోలీస్ స్టేషన్కి పోయి కంప్లీట్ చేసిరట్టు. ఇగో ఈ చేతుకు మొత్తం బొబ్బర్లు వచ్చినాయి. ఇగో వీళ్ళందరూ కలిసిపోయి నిరసన తెలియజేస్తూ ఉన్నారు పోలీస్ స్టేషన్ ముందు. నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం, దళితులను దుర్గామాతను దర్శించుకోకుండా అడ్డగింత. దేశానికి స్వాతంత్రం వచ్చి 78 ఏళ్లు గడుస్తున్నా కుల వివక్షత పోవడం లేదు. దానికి సంబంధించిన ఆనవాళ్లు ఎక్కడో ఒక చోట అనునిత్యం కనిపిస్తూనే ఉన్నాయి. కుల వివక్షత నిర్మూలనపై కఠిన చర్యలను అమలు చేస్తున్న కుల జాడ్యం అంతం కావడం లేదు. తక్కువ కులానికి చెందిన వారంటూ ఆలయాల్లోకి సమూహంగా జరిగే పండుగల్లోనూ పాల్గొనకుండా అడ్డుకుంటున్న ఘటనలను తరచుగా వెలుగులోకి చూస్తూనే ఉన్నాం. తాజాగా ఇటువంటి ఘటన నాగర్ కర్నూలు జిల్లాలో జరిగింది. దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గామాతను చూడడానికి దళితులు వెళితే దళితులను వెళ్ళనివ్వకుండా వేరే కులస్తులు అడ్డుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండలం జంగాయమేనిపల్లి గ్రామంలో దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గామాతను చూడడానికి దళితులు వెళ్తే వేరే కులస్తులు అడ్డుకున్నారు. దీంతో మీరు దళితులు తమకు దుర్గామాత దగ్గరకు వచ్చి చూడడానికి ప్రవేశం లేదని నిరాకరించారని దళితులు మంటూ వివక్షత చూపారని ఆవేదన వ్యక్తం చేశారు. సదరు వ్యక్తులు పోలీసులను ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఏదైతే దేవీ నవరాత్రి ఉత్సవాల్లో దళితులు మీరు అంటరాని వారని ఏదైతే గతంలో అప్పుడు జరిగిన మార్పిడి అనేది ఎందుకు జరుగుతుందండి? మత మార్పిడి జరుగుతుందని బీజేపీలో మాట్లాడతారు కదా. మత మార్పిడి ఎందుకు జరుగుతుంది? అందరూ హిందువులే, అందులో ఉన్న దళితులు ఈ హిందూ పండుగలు ఏవైతే జరుపుకుంటూ ఉంటారో ఆ దేవుళ్ళ దగ్గరికి పోతూ ఉంటే మీరు దళితులు, మీరు అంటరాని వాళ్ళు, మీరు ఊరి చివర ఉండాలి, మీకు దేవుని దగ్గరికి వచ్చే ప్రవేశం లేదు అని చెప్పేసి ఇలాంటి ఈ దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో హిందూ మతాలలో వాళ్ళు అనడం వల్ల చాలామంది కన్వర్ట్ అయిపోయారు. వాస్తవంగా ఇక్కడ ముస్లిం మైనారిటీలు ఎక్కువగా ఉన్నారంటే దళితులే ఉంటారు. ఎందుకు అని అంటే వీళ్ళు ఈ వివక్షతను చూడలేక ఆ మత మార్పిడి జరిగిన వాళ్ళే. మరి చాలామంది బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఉంటారు కదా, ఎక్కడన్నా కుల వివక్షత జరిగితే ఏదైనా జరిగితే మాకు చెప్పండి మేము వచ్చి మాట్లాడతామని చెప్పేసి. ఇక ఆ ఊరేదో జంగమోని పల్లెనట, ఆ తెలకపల్లి దగ్గరనట పోయి బీజేపీ నాయకులందరూ కలిసి ఎవరైతే ఆ దళితులను అన్నారో వాళ్ళ సమక్షంలోనే ఈ దళితులందరినీ తీసుకుపోయి ఆడ పూజలు చెప్పేవి. మీకు చిత్తశుద్ధి ఉంటే ఇంకా 78 ఏళ్ళు గడుస్తూ ఉన్న స్వతంత్రం వచ్చి ఇంకా దళితులు వివక్షకు గురవుతూ ఉన్నారంటే ఇది ఏమనుకోవాలి? మరి అందరూ హిందువులు కాదా అంటే లేదు, అట్లా అందరూ హిందువులే. మరి మత మార్పిడి జరిగిందని అని చెప్పేసి పెద్ద చెప్తూ ఉంటారు. ఎట్లా మత మార్పిడి జరుగుతుంది? గిట్లనే వివక్షలు చూపిస్తేనే మత మార్పిడి జరుగుతుంది. ఈ వీడియో కూడా మన ఆయన ఉంది ప్రజా వాయిస్లో, ఒకసారి చూడండి. ఎంత దారుణం ఇది! ఎక్కడనో కూడా ఈ వివక్షలు జరుగుతూనే ఉన్నాయి కులానికి సంబంధించి. ఇంకా కులం ఏంది?
వర్కింగ్ జర్నలిస్టులు అందరికీ ఇంద్రమయిన్లు ఇవ్వాలి, ప్రతి జర్నలిస్టులకు గౌరవ వేతనం ఇవ్వాలి, అన్ని జిల్లా కేంద్రాల్లో నియోజకవర్గ కేంద్రాల్లో ప్రెస్ క్లబ్ భవనాలు నిర్మించాలి. ఇక మునగాల మండల కేంద్రంలో నిరసనలు కార్యక్రమం చేపట్టి తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందించిన పలు జర్నలిస్టు సంఘాల నాయకులు జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించే వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలను ఉధృతం చేస్తామని చెప్పేసి టీఎస్జేఏ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కందుకూరి యాదగిరి అన్న చెప్తా ఉన్నారు. సో వాళ్ళు బ్యానర్లు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి, ప్రతి జర్నలిస్టుకు ఇంద్రమయిన్లు ఇవ్వాలి, జర్నలిస్టులపై దాడులు జరగకుండా ఇవ్వాలి. వాస్తవంగా జర్నలిస్టులకు అంటే ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తూ ఉంటుంది, ఒక అర్హత కూడా పెట్టాలి జర్నలిస్టులకు. సో వీళ్ళు ఇంతవరకు చదువుకున్నారు, జర్నలిజం చేసిరు, వీళ్ళకు మాత్రమే కార్డు ఇవ్వాలి అన్నప్పుడే ప్రభుత్వం తెచ్చే పథకాలు కరెక్ట్ అంటే నిక్కాసైన జర్నలిస్టులకు అందుతాయి. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే కొన్ని దందాలు పెట్టుకొని షాపులు పెట్టుకొని కొంతమందిని భయపెట్టియడానికి కూడా ఈ కార్డులు తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు, అందరిని అంటలేను. సో వాళ్ళకు మరి ఇక అన్ని విధాలుగా లాభం జరగాలంటే అది ఎట్లా జరుగుతుంది? సో అన్నిటికంటూ ఒక క్వాలిఫికేషన్ కూడా ఉండాలి. మరి పేటలో స్వస్తి నారీ శక్తి కుటుంబ అభియాన్ ఆరోగ్య శిబిరం, డెంగ్యూ మలేరియా కేసులు లేవు, పారిశుభ్రత పాటించాలి, డాక్టర్ షర్ఫురుద్దీన్. పేట మండల ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో ఆధ్వర్యంలో స్వస్తి నారీ శక్తి కుటుంబ అభియాన్ పేరుతో సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు ప్రతిరోజు ప్రత్యేక ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తామని ప్రభుత్వ వైద్యాధికారి షర్ఫురుద్దీన్ అన్నారు. ఇది మన పేటలో అన్నమాట. ఇక ఏవైతే ఈ సీజనల్ వ్యాధులు ఉంటాయో, డెంగ్యూ మలేరియా ఇవి ఏవైతే కేసులు ఉంటాయో, సో ఈ నేపథ్యంలో ఈ శిబిరాలను ఏర్పాటు చేస్తారట. అట్లయితే చాలా మంచి, ఎందుకంటే చాలామంది పోలేని వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా నయమే. ఫీవర్ కేసులకు మెరుగైన వైద్యం అందించాలి, పాఠశాల అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలి. మంతని రామగిరి మండలంలో పర్యటించిన జిల్లా కలెక్టర్. ఇది మంతనికి సంబంధించిన వార్త. ఈ పాఠశాల అభివృద్ధికి సంబంధించిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని చెప్తా ఉన్నారు. హీరోయిన్లు కనబడుతున్నారేమే ఆడ. ఇక్కడ నారాయణఖేడ్లో సందడి చేసిన ప్రముఖ సినీ నటి పాయల్ రాజ్పూత్, సింగర్ మంగ్లీ అంటే మళ్ళీ నాకు ఏదో కేసు గుర్తుకొచ్చి పాడుగా. సో మొత్తానికైతే వాళ్ళు ఒక షాపింగ్ మాల్లో సందడి చేసిరట. ఎందుకంటే ఇప్పుడు ఈ దసరా బతుకమ్మ సీజన్లో కొన్ని కోట్ల ట్రాన్సాక్షన్లు జరుగుతాయి. ఈ మగవాళ్ళకు సంబంధించిన ప్యాంట్లు షర్ట్ల నుంచి పిల్లలకు సంబంధించిన గౌన్లు అవి మహిళలకు సంబంధించిన మంచి 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 సారీలు ఇవన్నీ పెద్ద పెద్ద మార్కెట్లో జరుగుతాయి. కాబట్టి ఈ 11-15 రోజులలో దాదాపు కొన్ని వందల కోట్ల ట్రాన్సాక్షన్లు జరుగుతాయి. ఇక ఈ దుకాణంలో అందరూ సంవత్సరం దాకా ఖాళీగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం ఇక ఇప్పుడే కొత్త కొత్త స్టాక్లు తెచ్చి మొత్తం పెద్ద ఎత్తున డిజైన్లు వేసి మంచిగా ఆకర్షణీయంగా తయారు చేసి మొత్తం ఇక కొనుగోళ్ల మీద అమ్మకాల మీద ఉంటారు. సో ఈ కొంతమంది ఏం చేస్తారంటే ఇట్లా సెలబ్రిటీలను తెచ్చి ప్రచారం చేస్తే కొంత ఎక్కువ మంది వచ్చి సేల్స్ జరుగుతాయని సో ఆ భాగంలో ఇగో మంగ్లీను ఇటు రాజ్పూత్ పాయల్ని తీసుకొచ్చారట. మంచి విషయమే. ఇక జిల్లా ఎస్పీ పరితోష పంకజ్ ఖేడ్ పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిరట. ఇక వాళ్ళు పోలీస్ స్టేషన్లో కేసులు బైకులు పట్టుకున్న యాక్సిడెంట్లు అయిన బండ్లు ఉంటాయి కదా, సో వాటన్నిటిని తనిఖీలు చేసి రికార్డు ఎట్టున్నాయి, మరి కేసులు ఎఫ్ఐఆర్లు అవుతున్నాయా, మరి కేవలం మొత్తం బెదిరించి ఇవన్నీ ఎత్తుర్రా అని చెప్పేసి మొత్తం రికార్డులన్నీ పరిశీలించారట. ఇక స్థలం అక్రమదారులపై చర్యలు తీసుకోండి, అధికారులకు ఫిర్యాదు చేసిన బాధితులు. సంగారెడ్డి జిల్లా ఆందోళన మండల జోగిపేట రుద్రరం, ఇక కర్ణేశ్వర్ చింతకుంట భిక్షపతి బాయకాడ ఆనంద్ అనే భూ యజమానులు, వారికి సంబంధించిన స్థలం తుపాకుల శ్రీనివాస్ కుమార్, పట్లూరి శివశేఖర్తో పాటు కొంతమంది ముదిరాజు సంఘం పేరిట వారి స్థలం ఆక్రమణకు యత్నిస్తున్నారని చెప్పేసి బాధితులు ఆందోళన చేపట్టారట. ఇక వాళ్ళు ఫిర్యాదు చేశారట. చూడాలి. క్షయ మందులతో పాటు ఆహారం తీసుకోవాలి, ప్రతి క్షయరోగి సంపూర్ణ చికిత్స తీసుకోవాలి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె రవికుమార్ చెప్తా ఉన్నారు. నర్సాపూర్ పట్టణ అభివృద్ధికి 15 కోట్లు మంజూరు, ఆవుల రాజారెడ్డి చెప్తా ఉన్నారు. ఇక నర్సాపూర్ పట్టణ మున్సిపాలిటీ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం 15 కోట్లు మంజూరు చేసినట్లు నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజారెడ్డి ప్రకటించారట. సో రాష్ట్రం వీళ్ళ నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి జరిగేలా 15 కోట్లు వేసిరట. ఇక దీంతో రోడ్లు లైట్లు మరి ఏమన్నా స్కూళ్ళు వీళ్ళు ఏమన్నా చేపిస్తారో లేదో కానీ చూడాలి. ఇగో నీటి సౌకర్యాలు, వీధి దీపాలు మరియు ఇతర మౌలిక వసతులు వేపిస్తారట. మరి దుర్వినియోగం కాకుండా నిజంగా 15 కోట్లు ఊరి కోసం ఆ నియోజకవర్గం కోసం పెట్టాలి. మేము కొడతా ఉన్నాం. హైటెన్షన్ లైన్ తప్పుడు అలైన్మెంట్ మార్చాలి, రైతుల దీక్షను మద్దతుగా బీజేపీ తాలిత మోర్చా ఉపాధ్యక్షులు నింగియూరి యాదగిరి. ఇది సంగారెడ్డికి సంబంధించిన వార్త. వ్యవసాయ పరికరాలపై
50% సబ్సిడీ. బి వ్యవసాయం అధికారి నాగం కృష్ణ చెప్తా ఉన్నారు. వ్యవసాయ పరికరాలు ఏవైతే ఉంటాయో ఈ వ్యవసాయం చేసుకునే సంబంధించిన పరికరాల మీద 50% సబ్సిడీ ఉంటుందట. ఎవరైనా రైతన్నలు ఏమైనా తీసుకునేది ఉంటే తీసుకొని మీకు 50% సబ్సిడీ ఉంటుందట. అంటే సగం కడితే అయిపోతుంది. ఇప్పుడు ఒక 2 లక్షల పరికరానికి 1 లక్ష కడతాం, 50,000 ఉన్నదానికి 25,000 కడితే అయిపోతుంది. సో ఇక ఇది వాడుకోవాలి మంచిగా. బయ్యారంలో సిపిఎం ఎంఎల్ న్యూ డెమోగ్రఫీ కేంద్ర కమిటీ సభ్యుడు ముక్తూరు పాషా 5వ వర్ధంతి. బయ్యారం మండల కొత్తపేటలో సిపిఎం ఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యుడు ఇష్టు జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ ముక్తూరు పాషా 5వ వర్ధంతి సభ పార్టీ జిల్లా నాయకులు మాదంశెట్టి నాగేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ వర్ధంతి సభకు ముఖ్య అతిథిగా పార్టీ జిల్లా కార్యదర్శి గౌని ఐలయ్య పాల్గొని మాట్లాడుతూ కామ్రేడ్కి సంబంధించిన పేదింటి ఆడబిడ్డకు జాతీయ అవార్డు. ఢిల్లీలో నిఫా పురస్కారం అందుకున్న ఇక షన్ను అట. ఏది పేదింటి ఆడబిడ్డకు ప్రతిష్టాత్మక జాతీయ పురస్కారం లభించింది. నల్గొండ జిల్లా గుడిపల్లి మండల కేంద్రానికి చెందిన షేక్ షన్ను నిషా నేషనల్ ఇంటిగ్రేటెడ్ ఆఫ్ ఆర్టిస్ట్ అండ్ యాక్టివిస్ట్ జాతీయ స్థాయి పురస్కారం అందుకున్నదట. నిజంగా కంగ్రాచులేషన్ మేడం. గ్రామం నుంచి మీరు జాతీయ అవార్డు అందుకున్నారంటే గ్రేట్. మరి వర్షం పడితే అంత్య సంగతులు ఇల్లు నిండాల్సిందే. హైదరాబాద్లో కూడా గట్టిగా కలిపింది. ఏది మా మహబూబాద్కు సంబంధించిన వార్త. ఇక అన్నపూర్ణదేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు. ఈ అమ్మవార్లు ఏంటంటే ప్రతిరోజు ఒక్కొక్క అలంకారంలో దర్శనమిస్తూ ఉంటారు. ఇక ఈ నిన్ననైతే అన్నపూర్ణదేవిగా అంటే దర్శనం ఇచ్చిందట. ఇక పెద్ద ఎత్తున భక్తులు కూడా పాల్గొన్నారట. వేములపల్లికి సంబంధించిన వార్త. ఫోక్సో కేసుల సమన్వయంపై దృష్టి, నిందితులకు కఠిన శిక్షలపై కృషి చేయాలని చెప్పేసి డిఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడారట. ప్రజావేసుకు సంబంధించి మెదకు సంబంధించిన వార్త. జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలలో ఫీజుల్లో 50% రాయితీ కల్పిస్తూ ఉత్తర్వులు జారీ. జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తర్వు కాపీని అందుకున్న టీయూడబ్ల్యూజే ఐజేయు ప్రతినిధులు ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా కలెక్టర్ ధన్యవాదాలు తెలిపిన టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా శాఖ. ఏదైతే జర్నలిస్టులు ఉన్నారు కదా, జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు పాఠశాలలో 50% రాయితీని కల్పించారట. గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. నిజంగా అన్ని జిల్లాలకు అమలు చేయాలి. అట్లా ఒక జిల్లా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలో అందరికి అప్లై చేయాలి. పాపం జర్నలిస్టులు పిల్లలు ఏవైతే ఉంటారో పై చదువులు కానీ చిన్న చదువులకు కానీ ఈ ఫీజులలో 50% వస్తే నిజంగా వాళ్ళకు ఉపశమనం కలుగుతుంది. కాబట్టి జర కలెక్టర్లు అందరూ ఆలోచించి ఈ నిర్ణయం తీసుకోవాలి. బాగుంటుంది. డివిజన్ పరిధిలోని పార్కుల్లో జరుగుతున్న పనులను పరిశీలించిన కార్పొరేటర్ శ్రావణ్. మల్కాజ్గిరి సంబంధించిన వార్త. రెండోసారి వచ్చినట్టున్నదిగా. నోదా హాస్పిటల్లో మళ్ళీ ఆపరేషన్ వికటించిందా? పేషెంట్ల ప్రాణాలు సైతం లెక్కల్లో లేనట్టేనా? ఆసుపత్రి నిర్వాహకుల నిర్లక్ష్యం పట్ల స్థానికుల ఆగ్రహం. మహిబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని నోదా హాస్పిటల్ మరోసారి వివాదాస్పదంగా మారింది. తరచూ ఇక్కడ ఆపరేషన్లు వికటిస్తున్న విషయం మళ్ళీ వెలుగులోకి చూసింది. తాజాగా రాయపర్తి మండలం పెరకవేడు గ్రామ తాండాకు చెందిన ధరావత్ ఏరియా యాకమ్మ దంపతులు తమ కూతురిని కడుపు నొప్పితో తొర్రూరు పట్టణంలోని నోదా హాస్పిటల్కు తీసుకువచ్చారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న రమణమూర్తి అనే వైద్యుడు పేషెంట్కు పరిశీలించి గర్భసంచి బాగలేదు, వెంటనే ఆపరేషన్ చేసి తీసేయకపోతే ప్రాణాలకు ముప్పు తప్పదని భయపెట్టినట్టు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితి తీవ్రంగా ఉందని భావించి తల్లిదండ్రులు ఆపరేషన్కు అంగీకరించారు. వెంటనే ఆపరేషన్ నిర్వహించగా మొదట్లో పరిస్థితి కాస్త సర్దుకున్నట్టే కనిపించింది. అయితే ఆపరేషన్ అయిన 10 రోజులకే పేషెంట్ కాళ్లకు వాపులు రావడంతో మళ్ళీ హాస్పిటల్కు వచ్చి వైద్యుని సంప్రదించారు. మరోసారి పరిశీలించిన డాక్టర్ ఆపరేషన్ కుట్లు విప్పి ఇన్ఫెక్షన్ వచ్చింది, ఇంజెక్షన్ వేయాలంటూ కొత్త ఇంజెక్షన్ ఇచ్చాడు. కానీ ఆ ఇంజెక్షన్ వేసిన వెంటనే పరిస్థితి మరింత విషమించిందని కుటుంబ సభ్యులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. బాధితురాలి తల్లిదండ్రులు మాట్లాడుతూ ఇంజెక్షన్ వేసిన తర్వాత పేషెంట్కు ఏమైనా జరిగితే మాకు సంబంధం లేదు, ప్రాణాలు పోయినా మేము బాధ్యత వహించమని వైద్యులు స్పష్టంగా చెప్పడం తమకు షాకును గురి చేసిందని వాపోయారట. ఈ ఘటన బయటకు రావడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. వీడు అసలు డాక్టరా లేకపోతే నకిలీ డాక్టరా? వీడు కడుపు నొప్పితో వచ్చిన అమ్మాయికి గర్భసంచి బాగాలేదు, లేకపోతే పానమే పోయేటట్టున్నాయని గర్భసంచి తీసేసిండట. గర్భసంచి తీసేసిన 10 రోజులకు కాళ్ళన్నీ ఉబ్బుడు అవి ఇవి చేస్తే ఏమైందో మళ్ళీ అని చెప్పేసి తీసుకుపోయే వరకు ఇన్ఫెక్షన్ వచ్చిందని కుట్లిప్పి మళ్ళీ ఏదో ఇంజెక్షన్ ఎత్తే మొత్తం ఇక ఉల్టా పల్టా అయిందట.
వీడు మరి అసలు డాక్టరా నకిలీ డాక్టరో కానీ ఇక అంటే ఆల్రెడీ కేసులు జరిగినట్టే ఉన్నాయి. అంటే చాలా వరకే వైద్యం వికటించి చాలామంది చనిపోయినట్టే ఉన్నారు. కానీ మరి అక్కడ ఉన్న జిల్లా అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? గుడ్డి గుర్రాలకి ఏమైనా పళ్ళు తోముతా ఉన్నారా, లేకపోతే వాళ్ళు ఇచ్చే ఏమన్నా హామీలకు ఇట్లా లోబడి ఆయన మీద చర్యలు తీసుకుంటలేరా? అంటే ఎంతమందిని చేసినా పట్టించుకోరా? ఇక ఇదివరకు జరిగింది ఇప్పుడు కొత్తది కాదన్నట్టు అనిపిస్తుంది ఈ కథ యుక్తి. మరి దుర్మార్గుడే కూడా మనం ఎంతమందిని చంపుతాను కంకణం కట్టుకున్నాడు. వీళ్ళు జర తీసుకొని వీళ్ళ మీద ఎంక్వైరీ జర ఆడున్న జిల్లాధికారులు. ఇక నాసి రకంగా జడ్చర్ల కోదడ హైవే విస్తరణ పనులు నేషనల్ హైవే నిర్మాణమా లేక మురికి కూపల నిర్మాణమా? తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న వాహనదారులు టోల్గేట్లపై ఉన్న శ్రద్ధ నిర్మాణంలో లేకపోయే రోడ్డు నిర్మాణంలో అధికారుల పర్యవేక్షణ కరువు. అధికారులారా ఇకనైనా రోడ్డు నిర్మాణం పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోండి అని చెప్పేసి వాహనదారులకు చెప్తా ఉన్నారు. ఏం పట్టించుకుంటేట్టున్నారు? చెరువులను తలపిస్తున్న మేడారం పులిచెర్ల రోడ్లట. రోడ్లన్నీ మొత్తం నీలమైపోయింది. ఇక్కడికి ఇది అడిచర్లపల్లి అట. అడిచర్లపల్లి నల్గొండ జిల్లాకు సంబంధించిన వార్త. మొత్తం రహదారి అంతా పెద్ద పెద్ద గుంతలతో నీళ్లు నిండిపోయిందట. అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పంపిణీ చేయాలి. సిపిఐ మండల కార్యదర్శి బంధు మహేందర్. తొర్రూరు మండలంలోని నిర్మాణాలు పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిరుపేద లబ్ధిదారులకు పంపిణీ చేయాలని సిపిఐ మండల కార్యదర్శి బంధు మహేందర్ మాట్లాడుతూ ఈ సందర్భంగా గత ప్రభుత్వంలో కోట్ల రూపాయలు వెచ్చించి 2 పడకల గదులు ఇల్లు నిర్మాణాలు పూర్తి చేసి ఉన్న ఇండ్లను గత ప్రభుత్వం పంచకపోవడం ప్రజాపాలన వచ్చిందంటూ చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి మెజారిటీతో గెలిపిస్తే 2 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇండ్లు పంపిణీ చేయకుండా విస్తరించడం ఎంతవరకు సమన్వయమని విమర్శించారు. రాజకీయ నాయకులు మారిన ఏమున్నది గర్వకారణమని అనేలా గత ప్రభుత్వానికి ప్రస్తుతం ప్రభుత్వానికి తేడా ఏమున్నది అనిపించేలా ప్రస్తుత ప్రభుత్వ వ్యవహారం ఉందని ఆయన అన్నారు. అధికారులు కూడా రాజకీయ నాయకులు లాగానే పూటకో మాట చెప్పి కాలయాపన చేస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం కాదని ఇప్పటికే పూర్తయిన డబుల్ బెడ్రూమ్ వచ్చి 2 సంవత్సరాలు అవుతుందని ఇప్పటి వరకు పంపిణీ చేయకుండా ఉండడం సరికాదని ఇప్పటికైనా పూర్తయిన డబుల్ బెడ్రూమ్లు అర్హులైన నిరుపేదలకు అందించాలని సిపిఐ మండల సమితి డిమాండ్ చేస్తున్నారట. బంధు మహేందర్ అనే అన్న డిమాండ్ చేస్తూ ఉన్నారు. మీ పాలకుర్తికి సంబంధించిందా తెలుసా అన్న? మరి తెలుసు. వాస్తవానికి ఏంటంటే మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఉన్నప్పుడు పాలకుర్తి నియోజకవర్గంలో కొన్ని వేల గ్రామాలకు మాత్రం డబుల్ బెడ్రూమ్లు కట్టిండు కానీ ఆయన పంచలే. అధికారం వచ్చిన తర్వాత పంచుదాం అనుకుంటూ పాపం రివర్స్ అయింది. ఆయన గెలవలేదు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆ ఇండ్లను ఇస్తలేదు. ఇంకా ఆ ఇండ్లు అట్లనే ఉన్నాయి. ఆ ఇండ్లు పూర్తి అయిపోయినాయి. ఆయన కాంగ్రెస్ ఎలక్షన్లకు ముందే ఇండ్లు పూర్తయినాయి చాలా వరకు. మరి ఆ లిస్టు ఏదైతే ఉన్నదో అంటే ఎవరైతే అర్హుల లిస్టు ఉన్నదో ఆ లిస్టును తీసి ఆడున్న మరి కాంగ్రెస్ నాయకులన్న జర పంచండి. ఎందుకంటే ఇల్లు లేని వాళ్ళే కదా అప్లై చేసుకున్నది. మరి వాళ్ళకి ఇచ్చా పుణ్యం కట్టుకోరు కదా. అంటే వాళ్ళు ఇచ్చినవి వాళ్ళు కట్టించినవి మేమెందుకు ఇవ్వాలని వాటినే వచ్చుతారే 5 ఏళ్ళ దాకా. అదే ఉన్నట్టు ఎందుకు మీరు వంచిన పేరు ఇప్పుడు పేదోళ్ళు ఏ ప్రభుత్వం ఏ మనిషి అని ఆలోచించరు. వాళ్ళకి మంచి జరిగితే అందరినీ మనసులో పెట్టుకొని గుండెలు పెట్టుకొని చూస్తారు. రోజు పొద్దున్న లేచి మొక్కుతారు. మరి ఎవరికైతే లిస్ట్ వచ్చిందో ఆ లిస్టులో కొద్దిగా చూసి అల్లదాలకు మంచి ఉత్త ఉంచుకుంటే ఏమవుతుంది? ఖరాబ్ చేస్తారు ఏంది ఇళ్ళన్నీ. మీ పైసలు కాదు, మీ లెక్క కాదు. ఆ బీఆర్ఎస్ నాయకులవే కక్షపూరిత రాజకీయాలు ఎమ్మెల్యే సంజీవారెడ్డి చెప్తా ఉన్నారు. వాళ్ళే అంతే మీ అంతే. వాళ్ళు ఉన్నప్పుడు మీది ఉన్నప్పుడు అల్లది అన్నట్టు అందరు గట్టిగా కలిపింది. సింగూరు ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద నీరు దిగువ 68,161 క్యూసెక్లు నీటిని 8 గేట్లు ద్వారా దిగువ విడుదల చేసిన ప్రాజెక్టు అధికారులు. పేదల కళ్ళలో ఆనందం చూడడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమట. ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు చెప్తా ఉన్నారు. ఏమిచ్చిరే ఇవి? పెద్దపల్లి మండల అందుగులపల్లి దేవునిపల్లి గ్రామంలో బుధవారం రోజున 28 లక్షల రూపాయల నిధులతో పలు డ్రైనేజీ సీసీ రోడ్లకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు పత్రాలను స్థానిక నాయకులతో కలిసి అందజేసి వాటి నిర్మాణాలకు ముగ్గురు పోసిన పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అట. అవి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన ఆ ప్రొసీడింగ్ అవి పత్రాలు ఉన్నట్టున్నాయి. సో వాటిని అందజేసిరట. స్వచ్ఛత హీ సేవలో భాగంగా సఫాయి మిత్ర సురక్ష పహార్ కొరుట్ల
మున్సిపాలిటీలో ఉచిత వైద్య శిబిరం స్టార్ట్ చేసిరట. ఇక స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమంలో భాగంగా కురుట్ల మున్సిపాలిటీలో సఫాయి కార్మికుల ఆరోగ్య భద్రతకు పెద్దపీఠం వేశారు. మున్సిపల్ కమిషనర్ రవీందర్ ఆదేశాల మేరకు సఫాయి మిత్ర సురక్ష షఫార్లో భాగంగా అయ్యప్ప గుట్టలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇక పిహెచ్సిలో ఉచిత వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు. నిజంగా నిర్వహించాలి, ఎందుకంటే వీళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. లేషన్ నుంచి చెత్త ఓడవడం, డ్రైనేజీలు తీయడం, ఇంకా మందులు ఇవన్నీ కొట్టడం, పొగ మందు కొట్టడం, అది ఇది చేస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళు తాపకోసారి అనారోగ్యానికి గురవుతూ ఉంటారు. సో మరి ఇట్లా ఈ ప్రోగ్రాంలు పెట్టి వాళ్ళ ఆరోగ్యం ఎట్లున్నది, కీళ్ళ నొప్పుల, కాళ్ళ నొప్పుల, నడుము నొప్పుల, జ్వరాల, దగ్గుల, సరుదుల అని చెప్పేసి వాళ్ళకు మందులు ఇచ్చి వాళ్ళని ఎప్పటికప్పుడు కాపాడుకుంటేనే ఈ దేశాలు, ఈ రాష్ట్రాలు, మండలాలు, జిల్లాలు, గ్రామాలు అన్నీ కూడా కొద్దిగా చూడబుద్ధి అవుతుంది. లేకపోతే ఇంట్లో చెట్టు అంతా మనం ఎట్లయితే అవసరం వాళ్ళు ఈ ఊరూరా తిరుక్కుంటా, ఇల్లు తిరుక్కుంటా చెత్త అంతా క్లీన్ చేస్తూ ఉంటారు. మరి వాళ్ళ ఆరోగ్యం బాగుంటేనే మనం బాగుంటాం. మూడవ రోజు కత్యాయని దేవి రూపంలో అమ్మవారు, ఇది నాగర్ కర్నూలు సంబంధించి దుర్గామాతను పెట్టింది కదా. మూడో రోజుకు ఒక అలంకరణలో అమ్మవారు దర్శనం ఇస్తూ ఉంటారు. ఈ 9 రోజులు కూడా ఇక నియమ నిష్ఠానాలతో పూజలు చేయడం, ఇక వచ్చిన భక్తులు కూడా మంచిగా పెద్ద ఎత్తున కొబ్బరికాయలు కొట్టడం, అక్కడ ఉండి ఆ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇక 9 రోజులు నిజంగా పండగని. కళ్యాణ వేడుకల్లో పాల్గొన్న కాంటెస్ట్ ఎమ్మెల్యే ఎలిమేటి అమరేందర్ రెడ్డి, సో మహేశ్వరానికి సంబంధించిన ఆయన పోటీ చేసిన ఎమ్మెల్యే అన్నట, అక్కడ కళ్యాణ వేడుకల్లో పాల్గొన్నారట. కొండా లక్ష్మణ్ బాపూజీ చూపిన మార్గాన్ని అనుసరించాలి, ఆమరగాని ప్రదీప్ కుమార్ గౌడ్. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి పురస్కరించుకొని యువజన సంఘాల ఆధ్వర్యంలో జూలపల్లి మండల కేంద్రంలోని జూపిటర్ హై స్కూల్లో విద్యార్థులకు వ్యాసరచన ఉపన్యాస పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు ప్రదీప్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని ఏదైతే కొండా లక్ష్మణ్ బాపూజీ అడుగుదలలు నడవాలని చెప్తున్నాయి. లయన్స్ ఇంటర్నేషనల్ 320 డి డిస్ట్రిక్ట్ ఆధ్వర్యంలో ఆదర్శ ఉత్తమ రైతు సన్మాన మహోత్సవాలు చేసిరట. ఉత్తమ ఆదర్శ రైతుగా శ్రీకాంత్ రెడ్డికి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘన సన్మానం చేశారట. తుప్రాన్కు సంబంధించిన వార్త. ఈ లయన్స్ క్లబ్ ఏదైతే ఉందో ఇంటర్నేషనల్ దండి, ఇది ప్రతి ఒక్క మండలంలో, ప్రతి ఒక్క జిల్లాలలో ఈ లయన్స్ క్లబ్ అనే సేవా సంస్థ ఉంటుంది. దీని ద్వారా ఏంటంటే ఎవరికైనా ఉచిత కంటి సమస్యలు ఉంటే అది చూపిస్తారు, కన్నద్దాలు ఇస్తారు, బ్లడ్కు సంబంధించిన క్యాంపింగ్ చేస్తారు. సో అనేక సేవా కార్యక్రమాలు జరుగుతాయట. సో అందులో భాగంగా ఈ రైతులకు సంబంధించిన సన్మాన మహోత్సవాన్ని సభ పెట్టిరట. ఇక ఆదర్శ రైతు సన్మాన మహోత్సవం పెట్టి అందులో ఎవరైతే ఉన్నారో ఉత్తమ రైతుగా శ్రీకాంత్ రెడ్డికి ఇక ఈ అవార్డు ఇచ్చిరట. సేవలు మంచిగా చేస్తారు లయన్స్ క్లబ్లు. శ్రీ కాళికామాత దేవాలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శరణ నవరాత్రి ఉత్సవాలు చేస్తురట. ఇక సంఘటితంతోనే ఐక్యత బలం ఆచార్య నరేంద్రజీ నిర్మల్ జిల్లా ధర్మజాధారం ప్రముఖు చెప్తా ఉన్నారట. ఇది తుప్రాన్కు సంబంధించిన వార్త. ఇక హోలియో మున్సిపాలిటీ వార్డు ఆఫీసర్లకు ఘన వీడ్కోలు పలికిరట. మున్సిపాలిటీ ఆఫీసర్లు ఇక వాళ్ళు దిగిపోతే టైంలో వాళ్ళకు ఘనంగా సన్మానం వాటికి ఘన వీడ్కోలు ఇచ్చిరట. ఇది హాలియోకి సంబంధించిన వార్త. శంకుస్థాపనలకే పరిమితమైన కొరుట్ల మైనారిటీ ఫంక్షన్ హాల్ పనులు మాత్రం శూన్యం. ఎంఐఎం నిధులున్న పనులు మాత్రం శూన్యం. ఎంఐఎంఏ పట్టణ అధ్యక్షుడు ఎంఎల్ రఫీ డిమాండ్. కొరుట్ల ముస్లిం మైనారిటీ ఫంక్షన్ హాల్ దుస్థితిపై ఎంఐఎం పార్టీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఆదేశాల మేరకు ఎంఐఎం పట్టణ అధ్యక్షుడు ఎంఏ రఫీ నాయకత్వంలో పార్టీ నాయకులు ఫంక్షన్ హాల్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఎంఐఎంఏ రఫీ మాట్లాడుతూ దాదాపు 30 సంవత్సరాల క్రితం నిర్వహించిన ఈ ఫంక్షన్ హాల్ ఇప్పటికే శిథిల వ్యవస్థలో ఉందని, ఎటువంటి శుభకార్యాలు, కార్యక్రమాలు, పెళ్లిళ్ళు జరగడం లేదని తెలిపారు. ఈ వాళ్ళకి సంబంధించిన ఫంక్షన్ హాల్ మరి ఎందుకు మరి దీన్ని ఓపెన్ చేస్తలేరు? ఓపెన్ చేస్తారు, శంకుస్థాపనలకు పరిమితమైందట. సో ఎవరన్నా అధికారులు మరి ఏమైనా చేసేది ఉంటే జల్దీ చేయరు, ఓపెన్ చేయరు. చెరువులను తలపిస్తున్న మేడారం పులిచెర్ల రోడ్డు. ఆ దుర్గామాతను దర్శించుకున్న ఎమ్మెల్యే కోటిరెడ్డి. నిజామాబాద్లో 35వ సబ్ జూనియర్ అంతర్ జిల్లాల కబడ్డీ పోటీలకు ఎంపికైన పవన్, భానుప్రకాష్ అభినందనలు తెలిపిన ప్రధానోపాధ్యాయులు రవీంద్రట. సో ఇవి జిల్లాలకు సంబంధించిన వార్తలు. ఇక ఈ సంపదకీయం, ఇక మా స్పెషల్ స్టోరీలు వస్తాయి. ప్రజాస్వామ్యం పేరు మీద అవినీతి రాజ్యం, మన యువత నేపాల్ బాట పట్టగా తప్పదా అని చెప్పేసి తప్పదు. ఎందుకంటే దేశ
సంపాదన అంతా కొంతమంది నాయకులు దోసుకొని పోతే నిరుపేదలైన ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే నిరుపేదలై వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు లేక తినడానికి తిండి దొరకకపోతే ఉద్యమాలు చేయకపోతే ఏం చేస్తాం? పోరుబాట వేయాల్సిందే. ఇప్పుడు రాజకీయ నాయకులు మంచిగా ఉండి నిస్వార్థంగా అవినీతి చేయకుండా పాలించి అభివృద్ధిని చేస్తేనేమో అన్ని అవకాశాలు కల్పిస్తేనేమో ఎవరు కూడా తిరుగుబాటు చేయరు, వాళ్ళని ఇంకా గెలిపించుకుంటారు. ఇక గెలిచిన నాయకుడు అవినీతికి మరిగి మొత్తం ఇష్టం ఉన్న కాడికి సంపాదన అంతా దూసుకోకపోతే యువత అంతా నిరుద్యోగంతో నుండి తినడానికి తిండి లేక కొట్టుమిట్లాడుతూ ఉంటే యువత ఎందుకు పోరుబాటు అయ్యేది? పోరుబాటు ఖచ్చితంగా చేస్తుంది. ఇప్పుడు నేపాల్లో అట్లనే జరిగింది కదా. ఈ నాయకుల పిల్లలు ఎవరైతే ఉన్నారో లగ్జరీ లైఫ్లు అనుభవిస్తే నేపాల్లో ఉన్న పిల్లలు మాత్రం ఉద్యోగాలు లేకుండా తినడానికి తిండి లేకుండా అనేక ఇబ్బందులు పడితే ఇదంతా కాదని చెప్పేసి జన్జీ అనే ఒక ఉద్యమం తీసుకొచ్చి మొత్తం కథం పట్టించి పారేసారు. గట్లుంటుంది. నేపాల్లో అదే జరిగింది, బంగ్లాదేశ్లో అదే జరిగింది, శ్రీలంకలో అదే జరిగింది. ఇండియాలో జరగదంటే జరుగుతుంది. ఒక పరిమితి అనేది ఒక లిమిట్ అనేది ఉంటుంది. అది దాటిన తర్వాత అది క్రాస్ అయిన తర్వాత ఎవరు కూడా వినరు. మరి అది ఇండియా తెచ్చుకుంటుందా తెచ్చుకోదనే చూడాలి. సో యూరియా పాపం ఎవరిది? అన్ని ప్రభుత్వాలది. మరి ఇక దేన్ని అంటాం? సో ఈ సినిమా పేజీకి సంబంధించిన వార్తలు. సో ఇవి ప్రజా వాయిస్కి సంబంధించిన జిల్లాల వార్తలు. ఉండండి. సో ఇవి ప్రజా వాయిస్కి సంబంధించిన జిల్లాల వార్తలు. మళ్ళీ రేపు వార్తల్లో కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి ప్రజా వాయిస్. నేను మీ శేఖర్ విత్ మహేందర్ అంతా.